టాప్ సెర్చ్ ఇన్ గూగుల్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడి పెట్టింది. $15 బిలియన్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను నెలకొల్పనుంది. గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ ఇది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏఐ కేంద్రం ఇదే. దీనికి సంబంధించి ఒప్పందాలు సైతం కుదిరాయి. ఈ డేటా సెంటర్ వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. మరిన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నాన్ని ఎంచుకోవటానికి గల కారణాలను గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. డ్రీమ్ ఫోర్స్ అనుబంధ సంస్థ సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాప్తో నిర్వహించిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. భారత్లో గూగుల్ పెడుతున్న అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్గా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. 2026 నుండి 2030 మధ్య కాలంలో దీన్ని పూర్తి చేస్తామని సుందర్ పిచాయ్ వివరించారు. ఈ ప్రాజెక్టులో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ కార్యకలాపాలు, కొత్త ఇంధన వనరుల అభివృద్ధి, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ వంటివి ఉంటాయని తెలిపారు. అమెరికా వెలుపల తాము చేపట్టిన అతిపెద్ద ఏఐ ఇన్వెస్ట్మెంట్ ఇదేనని పేర్కొన్నారు. దీనికి 80% విద్యుత్ను క్లీన్ ఎనర్జీ నుంచి తీసుకుంటామని, సబ్సీ కేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తామని పిచాయ్ చెప్పారు. ఇంత భారీ పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం, ప్రత్యేకించి భౌగోళిక వాతావరణ పరంగా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రైలు ప్రయాణాలను గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం లాంటి అందమైన తీర ప్రాంత నగరాన్ని చిన్నప్పుడే చూశానని, ఆ నగరంలో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, తాను సీఈఓగా ఉంటున్న గూగుల్ ఇప్పుడు అక్కడ భారీ పెట్టుబడులు పెడుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ పెట్టుబడి వల్ల ఆ ప్రాంతాన్ని పూర్తిగా మారిపోతుందని సుందర్ పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల దీని అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరింత వేగంగా పురోగమించగలవని తెలిపారు. గూగుల్ ఇంటర్నల్ చాట్ బాట్తో సహా ఏఐ ప్రాడక్ట్ మొత్తం విశాఖ డేటా సెంటర్ నుంచే కార్యకలాపాలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు అన్నారు. గూగుల్ కంటే ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఓపెన్ ఏఐని సుందర్ పిచాయ్ అభినందించారు. తాము అనుకున్న దానికంటే ముందుగా దీన్ని విడుదల చేశారని గుర్తు చేశారు. గూగుల్ ఇప్పటికే ఏఐ రీసెర్చ్, చిప్ డిజైన్ అండ్ ప్రోడక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని, విశాఖ కూడా దీని కిందకే వస్తుందని అన్నారు. చాట్ జీపీటీ ప్రారంభించిన వెంటనే చాట్ బోట్ను విడుదల చేయకూడదని మొదట్లో నిర్ణయించుకున్నామని, పోటీ ఉన్నందున జెమినీ ఏఐని ప్రారంభించామంటూ ఆయన వివరించారు.